ఆయన జిల్లాకే అధికారి. గ్రామ స్థాయిలో చిన్న ఉద్యోగి తండ్రి చనిపోయాడని డిపెండెంట్ జాబ్ ఇప్పించమంటే ఏకంగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. ఇంత ఇచ్చుకోలేను అని బ్రతిమలాడుతున్నా కనికరించలేదు. దాంతో ఆ చిరుద్యోగి కొడుకు ఏసీబీని ఆశ్రయించాడు. వరంగల్లో సంచలనం సృష్టించింది ఈ అవినీతి కేసు. వరంగల్ కలెక్టరేట్ లో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి ఆఫీస్ ఇదే. డిపిఓ సోమ్లా నాయక్ తన ఆఫీసులోనే ఏకంగా ₹1,00,000 తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. బాత్రూంలో పోయినప్పుడు బాత్రూంలో ఉన్నా ఇక్కడ నిలబడి ఉంటే మరి ఏంటిది అంటే లోపల బాత్రూంలో ఉన్నప్పుడు లోపల డ్రాలో పెట్టేసినట్టు నాకు తెలియదు. నేను బయటకు వచ్చిన తర్వాత వచ్చి ఏం కావాలి బాబు అంటే నాకు పోస్టింగ్ కావాలి సార్ అంటే సరే నేను ఇస్తాను అని చెప్పి ఇట్లా 2 చేతులు పట్టుకొని బదిలాడు. బదిలాడిన తర్వాత వాడు సరే అని చెప్పిన ఇంతలో వీళ్ళు వచ్చినారు. వాడి హ్యాండ్స్ కూడా కెమికల్స్ నాకు తగిలినట్టు నాకు తెలియదు. కానీ సార్ ప్లీజ్ సార్ నాకు మోసం చేయదు సార్. వచ్చినాడు లేనప్పుడు డ్రాలు పెట్టేసి నాకు తెలియదు. సాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ముగిలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయాడు. కారుణ్య నియామకం కింద తన తండ్రి జాబ్ ఇప్పించాలని జిల్లా పంచాయతీ అధికారి సోమ్లా నాయక్ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు రంజిత్. ఆర్డర్ ఇష్యూ చేయడానికి ₹1,00,000 డిమాండ్ చేశాడు డిపిఓ. ఆయనతో పాటు ఫైల్ రాసినందుకు సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ, అటెండర్ సారంగపాణి 5,000 ఇవ్వాలని కోరారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని రంజిత్ బతిమిలాడినా కనికరించలేదు. దాంతో ఏసీబీని ఆశ్రయించాడు రంజిత్. జిల్లా పంచాయతీ అధికారి ఆఫీసులోనే ₹1,05,000 తీసుకుంటూ డిపిఓతో పాటు మరో 2 ఉద్యోగులు దొరికిపోయారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీ సోమ్లా నాయక్ గారు ₹1,00,000 లంచంగా ఇస్తేనే ఆర్డర్ ఇస్తానని డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో సదరు రంజిత్ కుమారు ₹1,00,000 తను ఇవ్వలేదని బతిమిలాడినా లేదు ఇవ్వాల్సిందే, లేకపోతే నీకు జాబ్ అనవసరంగా పోతుంది, మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. ఈరోజు ₹1,00,000 డిపిఓ గారికి మరియు అక్కడ ఉన్నటువంటి అటెండర్ సారంగపాణి తను కూడా 5,000 తీసుకురమ్మన్నాడు లంచం. నువ్వు లంచం తెచ్చావా? నేను అడిగిన వాటికంటే ₹1,00,000 ఇస్తుండగా తీసుకొని ఆఫీస్ డ్రాయర్లో పెట్టుకొని తర్వాత నీకు ఇప్పుడే ఫైల్ ప్రాసెస్ చేస్తాను, అటెండర్ కూడా 5,000 తెచ్చావా అని ఆ 5,000ని సీనియర్ అసిస్టెంట్ 2,000, మహబూబ్ అలీ 2,000, అటెండర్ 3,000 లంచంగా తీసుకుంటుండగా అక్కడే మేము మాటు వేసినటువంటి ఏసీబీ వాళ్ళం రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వారి నుంచి ₹1,05,000 రికవరీ కూడా చేసుకోవడం జరిగింది. వారిని కేసులో రిమాండ్ చేసి రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఏసీబీ స్పెషల్ కోర్టు హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. ఇదే తరహాలో గ్రామ కార్యదర్శిగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న మరో 4 దగ్గర కూడా డిపిఓ సోమ్లా నాయక్ డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు.